ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలు కల్వరి మార్గం పరిచర్య నుండి స్వస్థత విడుదల ఆరాధన సికింద్రాబాద్ సమీపాన ఉన్న తార్నాకలో జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. మరలా ఈ ఆదివారం కూడా సాయంత్రం 6 గంటలకు తార్నాక మెట్రో స్టేషన్ ప్రక్కన ఉన్న సన్మన్ హోటల్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో ఈ స్వస్థత విడుదల పరిచర్య జరుగుతుంది. ఇప్పటికే వేల మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని ఎంతగానో దీవించబడుతున్నారు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల, రోగులకు స్వస్థత, అలాగే నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. అలాగే దైవ వర్తమానం ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రజలు తాకబడుతున్నారు. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా మీరు విడుదల పొందుకోవడానికి, దైవ దీవెనలు పొందుకోవడానికి ఈ ఆరాధనలో కుటుంబ సమేతంగా పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మీరంతా బాగున్నారు కదా? ప్రతిదినము వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా? చక్కటి శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నారు. మరి ఈ దినం కూడా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. వాగ్దానం ఏంటో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా! మనకట సహాయం చేయడానికి దేవుడే ఆకాశవాహనుడై వస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్న శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో, వారి నిందల్లో, వేదనల్లో నీకు సహాయం చేయడానికి నువ్వు అనుకుంటావు, వాళ్ళు రాలేదండి, వీళ్ళు రాలేదు, మా మమ్మీ రాలా, మా డాడీ రాలా, అలాగే నా బంధువులు రాలా, నా స్నేహితులు రాలేదండి, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, వారు సహాయం చేస్తారనుకున్నా, మరి నా బంధువులు చేస్తారనుకున్నా, నా స్నేహితులు చేస్తారనుకున్నా, కానీ ఎవ్వరు నాకు సహాయం చేయలేదని నువ్వు చెప్తుంటావు కదా. అవును కదా? మీరు ఎవరి సహాయం లేక నిస్సహాయంగా ఉన్నారా? అందరూ వారు వస్తారు, వీరు వస్తారని ఎదురు చూసి నిరాశతో ఉన్నారా? ఎవరు రాలేదని ఒకవేళ కృంగిపోయి ఉన్నావా? నిజమే, వారిని ఎంతగానో నమ్మాను, నా ఆపదలో ఆదుకుంటారు, నాకు ఆపదలో సహాయం చేస్తారనుకున్నాను, నాకెవరూ రాలేదు అని ఎదురు చూస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరొచ్చినా రాకపోయినా వాస్తవం ఏంటంటే మనుషులు ఎవరు కష్టాల్లో మనకు సహాయం చేయడానికి ఎవ్వరు రారండి. మనం బాగున్నప్పుడు, మనకు అన్నీ ఉన్నప్పుడు, మనకు సమృద్ధి ఉన్నప్పుడు, పేరున్నప్పుడు, ప్రఖ్యాతి ఉన్నప్పుడు అందరూ మన గృహాలకు వస్తారు. మరి మీరు మా వాళ్ళు, మరి మీరంటే మాకు చాలా ఇష్టం అని అంటారు. కానీ ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, సహాయం మనం వర్ధించడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ సహాయం చేయడానికి రారండి. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న యేసయ్య అటువంటి వాడు కాదు నాన్న, మనుషుల్లాంటి వాడు కాదు. ఆయన నువ్వు ఆపదలో ఉండి, కష్టంలో ఉండి, మరి ఇరుకుల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, అబ్బా తండ్రి మరి నాకు సహాయం చేయ్యా అని నువ్వు అడిగితే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు అన్నాడు. నీకు సహాయం చేయడానికి ఎంత ఇమీడియట్గా కలుగుతున్నాడు తెలుసా? ఆయన ఆకాశవాహనుడే వచ్చేస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను సహాయం చేయడానికి మీకు ఆకాశవాహనుడై వస్తానని ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడు. నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదని నువ్వు బాధపడుతున్నావా? కృంగిపోయినావా? బాధపడుకున్నానా?
ఇదిగో నేను ఎవరొచ్చినా రాకపోయినా నేను వస్తా సహాయం చేయడానికని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి అందుకే కదా దావీదు కూడా అంటాడు, కొండల తట్టు నీ కన్నులు ఎత్తుతున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా నీ వల్లనే కదా నాకు సహాయం కలుగును. అవును కదా, దేవుని వల్లనే మనకు సహాయం కలుగుద్దండి. ఎవ్వరూ మనకు సహాయం చేసేవారు లేరు. ఇమ్మీడియట్లుగా మనకు సహాయం చేయడానికి వస్తాడు దేవుడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వచ్చినప్పుడు కదా, వారికి సహాయం చేయడానికి, అగ్ని నుంచి తప్పించడానికి దేవుడు ఆకాశవాహనుడై వారి దగ్గరికి వచ్చాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ దగ్గర కూడా సహాయం చేయడానికి నేను ఆకాశవాహనుడై వస్తున్నాను. భయపడకు, కృంగిపోకో, ఎవరో కొరకు ఎదురు చూస్తూ వాళ్ళు రాలేదని నిరాశపడకో, నేను నీకున్నాను, ధైర్యంగా ఉండని యేసయ్య నీతో చెప్తున్నారు. ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఆయన నీకు సహాయం చేస్తే నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి కదా. మరి అందుకే యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతులకు దేవాన్ని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు దేవా. ప్రభా, మాకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడు వచ్చే గొప్ప దేవుడి మేము కలిగి ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రభా, ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలు ప్రభా, ఏ సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, అప్పు బాధల్లో, అనారోగ్య సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ అయ్యా ఎవరో సహాయం కోసం ప్రభు ఎదురు చూస్తూ నాయన ఎవరి సహాయం అందక నిరాశ నిస్పృహలో ఎంతో వేదనతో ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడావు. ఎవరి సహాయం చేయకపోయినా నేను మీకు సహాయం చేస్తానని మాట్లాడావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా. వారికున్న అప్పు బాధలు అన్నిటిలోంచి కూడా యేసుక్రీస్తు నామంలో వారికి విడుదల కలుగునుగాక. అయ్యా, రోగులైన ప్రతి ఒక్కరిని ముట్టుకొనండి, స్వస్థపరచండి. గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరవండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి. అయ్యా ప్రభా, వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచండి. ప్రతి వారి నింద యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. అయ్యా ఇదిగో నాయన, కోర్టు కేసుల్లో వారికి సహాయం చేయి ప్రభా. దేవా నా ప్రభా, అలాగే నా తండ్రి భూ వివాదాలను పరిష్కరించు నాయన దేవా. స్తోత్రాలు అయ్యా. సేవ చేస్తున్న ప్రతి వారి సేవను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ దినం ప్రభా, మ్యారేజ్ డిస్బాడీ చేసుకున్న ప్రతి వారిని అయ్యా నూతన కృపతో, నూతన దీవెనలతో నింపి మహిమ పొందుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.